హాయ్ ఫ్రెండ్స్, లైవ్కి రండి. అన్నవరం నుండి బయలుదేరి కాకినాడ వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. గొల్లప్రోలు టోల్ ప్లాజా. గొల్లప్రోలు టోల్ ప్లాజా. మన ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్, నా అన్వేష్ మన ఛానల్ని హ్యాక్ చేసినప్పుడు నుంచి ఎవరికి లైవ్ నోటిఫికేషన్ రావడం లేదు, వీడియోస్ వెళ్ళడం లేదు. కొన్ని రోజులు నార్మల్ అయ్యే వరకు మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. పిఠాపురం 3 కిలోమీటర్లు. హాయ్ ఫ్రెండ్స్, కాకినాడ రావడం జరిగింది. మన ఛానల్ నోటిఫికేషన్స్ ఎవరికి వెళ్ళడం లేదు. కాకినాడ రావడం ఇది మొదటిసారి. అసలు మన ఛానల్ నుంచి లైవ్ నోటిఫికేషన్స్ ఎవరికి వెళ్ళట్లేదు, లైవ్కి రావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. అసలు వాడు నా అన్వేషణ మన ఛానల్ని హ్యాక్ చేసి ఎవరికి నోటిఫికేషన్స్ వెళ్ళడం లేదు, లైవ్ కానీ వీడియో కానీ. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అన్వేషణ పైండా వెంకట చలపతి టౌన్ హాల్, పైండా వెంకట నారాయణ బ్లాక్. ఇక్కడ రూమ్స్ వసతి, రిసెప్షన్, గెస్ట్ రూమ్స్, బ్యాంక్వెట్ హాల్. Floor. ఓకే, రూమ్స్ ఇవి ఇలా ఉన్నాయి కాకినాడలో. ఇట్లా ఉన్నాయి రూమ్స్. ఇంకా ఫైనల్ అవ్వలేదు. కాస్ట్ 2000 ఉందో మరింత ఉందో ఎగ్జాక్ట్ తెలుసుకోవాలి. సో ఇది సెపరేట్. హాయ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ మినాజ్ మ్యారేజ్ రిసెప్షన్కి ఇప్పుడే అయితే బయలుదేరినాం. ఇక్కడనే ఉంది, ఇక్కడ మన కాకినాడ పివి టౌన్ హాల్ పక్కకే శ్రీరథ్ కమ్యూనిటీ హాల్ అని అన్నమాట. జరుగుతుంది మ్యారేజ్, చూడండి రిసెప్షన్. ఓకే, రిసెప్షన్, మ్యారేజ్ రిసెప్షన్. ఇచ్చేస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాకినాడ. ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. నిన్న ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ ఫంక్షన్ అయిపోయింది. మండే విజయవాడ, ట్యూస్డే మొన్న మంగళవారము, నిన్న అన్నవరం, మళ్ళా తేటగుంట శివాలయం, మళ్ళా లోయ తలంపులమ్మ దేవస్థానం, తలుపులమ్మ టెంపుల్. ఈరోజు నాడ చేసుకొని ఇది వచ్చేసి మన అకామిడేషన్ రూమ్. ఓకే. అసలు అనవసరంగా ఈ అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. మన ఛానల్ లైవ్ కి ఎవరు రావడం లేదు, మన ఛానల్ లైవ్ ఎవరికి వెళ్ళడం లేదు. మంచిగా ఈ 3 రోజులు ఆంధ్ర టూర్ మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ తో మాట్లాడే అవకాశం రాలేకపోయింది. చిన్న ఛానల్స్ ఎవరు కూడా ఇటువంటి యూట్యూబ్ గొడవలలో ఇరుక్కోకండి. మీ ఛానల్స్ ను ఇబ్బందులోకి పడేయకండి. మన ఛానల్ ఇప్పుడు హ్యాక్ అయింది. మరి ఏం చేశారో అసలు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎవరికి లైవ్ రీచ్ కావడం లేదు, వీడియోస్ రీచ్ కావడం లేదు, షార్ట్ వీడియోస్ రీచ్ కావడం లేదు. అసలు ఛానల్ ఉన్నట్టే తెలియడం లేదు మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఇది ఒకటి నా రిక్వెస్ట్. మన ఛానల్లో బాగా అయ్యే వరకు మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ కానీ మిగతా మన ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి, జరా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇంకెట్లా మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి నార్మల్ అవ్వాలో జరా హింట్స్, కామెంట్స్, హెల్ప్, సజెషన్, అడ్వైజెస్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. చూశారు కదా, బోర్డు రివర్స్ లో ఉంది. మా ఫ్రెండ్ ఏమంటున్నాడు, ఇక్కడ బోర్డు రివర్స్ లో ఉంది అని అంటున్నాడు. నేనేమన్నా అంటే తిండేమో అని నేను చెప్పిన అన్నమాట. చెర్రీస్ కస్టమర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడే చెప్తున్నా అంటున్నారు. అడ్వాన్స్ గా చెప్తే ఏమైతున్నది? ఆల్రెడీ వచ్చేసింది. రేపు సంక్రాంతి కదా. సంక్రాంతి ఎంత పెద్ద పండుగ, అవునా కదా? అందుకే చెర్రీస్ కస్టమర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా. చెర్రీస్ కేఫ్, కాకినాడ టిఫిన్ సెంటర్. నేనైతే జర్నీ కదా, కంఫర్ట్ గా ఈజీగా ఉంటుందని వడ తింటున్నా. నేను ఎక్కువ జర్నీస్ ఉన్నప్పుడు వడనే ప్రిఫర్ చేస్తాను. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏ టిఫిన్ తీసుకుంటారు మన ఫ్రెండ్స్? వడ చెప్తే వడ అయిపోయిందంట. ఇడ్లీ, చెర్రీస్. ఇక్కడ కాకినాడ జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ఇక్కడ ఆవు దుడ్డే
చెట్టు కింద ఎలా ఉన్నాయి చూడండి. ఒక్కసారి చూడగానే మన ఊర్లలో పుట్టాలు, పొలాలు, చేన్లు, తోటలు గుర్తొచ్చాయి. హాయ్ రైతు బిడ్డలు, రైతు బిడ్డలు, అభిమానులు, ప్రేమికులు అందరూ కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఏమో జర ఎవరికి ఈ లైవ్ కానీ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఏది రావడం లేదు. కొన్నాళ్ళు జర సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చూద్దాము. గడ్డి లేదు, ఈడ ఎండలో ఉంది. చెట్టు కింద ఇది ఎవరో కట్టేసిండ్రో, ఇంకోటి వచ్చింది ఆవు. ఆ దొడ్డేది బర్రె ఎటు పోయిందో, ఓ ఈ ఆవు చూస్తుంది. వీటిని మేపదాందుకు తీసుకోవరా? కాకినాడ ఆవులు, కాకినాడ బర్రె దొడ్డే. ఇవి దేశీయ ఆవులా? దేశీయ ఆవులు అయితే కావు, జెర్సీ ఆవులా కనిపిస్తున్నాయి. అంతేనా? ఆ మోపురం లేదు. పాపం గడ్డి తినక బక్క ఉన్నాయి. గ్రాసం, పశుగ్రాసం గడ్డి దొరకలేదు, మన దగ్గరికి వస్తుంది. ఏం గడ్డేశారా? మీదేనా? మీదేనా? అవును, వస్తే అవును కొట్టేస్తున్నాడు. బాయ్.